Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ మనం నాగోల్ రావడం జరిగింది. నాగోల్ చౌరస్తా నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అండి. రోడ్ నెంబర్ వచ్చేసి 11 అన్నమాట. రోడ్ నెంబర్ నుంచి జస్ట్ 3వ హౌస్ అన్నమాట. ప్రాపర్టీ ముందు రోడ్ అయితే చూస్తున్నారు కదా, కంప్లీట్ సీసీ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్, చాలా మంచి రోడ్ అండి. మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూడండి, ఎందుకంటే రోడ్ నుంచి నాగోల్ చౌరస్తా నుంచి చాలా దగ్గరలో ఉందండి ప్రాపర్టీ. మంచి కాలనీలో ఉంది, చుట్టూ అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఫేసింగ్ చూస్తున్నారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK అనమాట. దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి, మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది, ఎవ్రీథింగ్ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చాలా లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ మనం ఎలివేషన్ చూసుకుంటే బ్యూటిఫుల్ ఎలివేషన్ అండి. నెక్స్ట్ గేట్ ఏదైతే ఉందో గేట్ తీసుకుందాం. అది 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. 10 ఫీట్ గేట్ తీసుకున్నారు, గేట్ లేటెస్ట్ ఉంది. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా స్పేషియస్గా ఉంది. పైకి వెళ్ళడానికి ఏదైతే ర్యాంప్ ఉందో ఇదైతే గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాగోల్ సిగ్నల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ మనకు వచ్చేసి బోర్ అయితే కనిపిస్తుందండి. బోర్ అయితే చాలా స్పేషియస్గా పెద్దగా లోపలికి అయితే వేయడం జరిగిందనమాట. అదేవిధంగా సంపు కూడా మనకు 5000 లీటర్స్ కెపాసిటీ అండి, అంటే ఒక 1 ట్యాంకర్ అయితే దీంట్లో పడుతుందన్నమాట. కింద వచ్చేసి పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారండి. అదేవిధంగా దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. ఒకసారి ఇక్కడ రండి, లిఫ్ట్ ప్రొవిజన్ అండి. G+1కి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా కట్టినారు, మంచి మెటీరియల్ యూజ్ చేసిన అని చెప్పి చెప్తున్నాను అన్నమాట ఓనర్ వచ్చేసి. మనకు పార్కింగ్లో చుట్టూ చూస్తే టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి, మంచి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు బిల్డింగ్ చుట్టూ ఒక 3 ఫీట్స్ గల్లీ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, 3 ఫీట్స్ గల్లీ ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదండి. ఇది వచ్చేసి రెంటర్ కోసం వచ్చేసి డోర్ అనమాట. 8 ఫీట్ డోర్ అయితే తీసుకున్నారు. లోపలికి ఎంటర్గానే మనకు స్పేషియస్గా మంచి హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. వీళ్ళు అన్ని మంచి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు అనడానికి మీకు ఒక నిదర్శనం అయితే చూపిస్తానండి. ఏవైతే పెయింటింగ్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఏషియన్ పెయింట్స్, నేను చెప్పడం కాదండి, ఒకటంటే అలా కాదు, చుట్టూ చూస్తే మీకు అన్ని ఏషియన్ పెయింటే కనిపిస్తుంటాయి. బాక్సెస్ అన్ని చూడండి, మీరే చూడండి. మంచి క్వాలిటీ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఇగో ట్రాక్టర్ ఎమోషన్ అన్ని మంచి యూజ్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ కాంప్రమైజ్ కావట్లేదండి. వీళ్ళు పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మంచి పెయింటింగ్స్. విండోస్ చూస్తే విండోస్ అయితే చాలా స్పేషియస్గా విండోస్ అయితే తీసుకున్నారండి. మనకు కిచెన్ చూస్తే కిచెన్ కూడా ఎల్ షేప్ తీసుకున్నారు. మంచిగా టైల్స్ చాలా నీట్గా పెట్టినారు. పక్కకి ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, పూజ గది కూడా ఉంది. నెక్స్ట్ మనము బెడ్రూమ్స్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఫస్ట్ మీకు, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా పెద్ద అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. విండో వచ్చేసి 4x4 విండో తీసుకున్నారండి. మనకు నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్స్ కూడా స్పేషియస్గా పెద్ద అయితే తీసుకున్నారు. చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఆ వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయని చేసి మీకు ఇస్తా అని చెప్పేసి ఓనర్ అయితే చెప్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు డోర్స్ లేవు, డోర్స్ ఒకటి పెట్టించేది ఉంది. వీటి గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఓనర్ దగ్గర నుండి పెట్టిస్తాడంట. చిన్న వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. క్లైమాక్స్ లాస్ట్లో ఉందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్, పైన లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి ఈజీగా 10x12 అయితే ఉంటుందండి ఈ బెడ్రూమ్. ప్లస్ ఇక్కడ వచ్చేసి 4x4 విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ పక్కకి వచ్చి బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. దీంట్లో కూడా మనకు లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది కదా ప్రాపర్టీ. ఇది రెంటర్ పర్పస్ అండి. ఏరియాలో రెంట్ మనకి ఎంత వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు, మినిమం 15,000 to 20,000 2 BHK అయితే వస్తాను ఓనర్ చెప్తున్నారండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో చూడండి. మన కిచెన్ నుంచి బ్యాక్ సైడ్లో వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇట్లా వస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఒక ప్రొవిజన్ అంటే వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా ప్లస్ మనం ఏంటంటే వాషింగ్ మిషన్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా నుంచి ఇటు వస్తే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఓనర్ కోసం పైన కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి పైకి వెళ్ళి కూడా క్లియర్గా చూద్దాము.
పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. అవి కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 60,000 అయితే పోతుందంట. 200 yards అంటే మనకు 1,20,00,000 ల్యాండ్ ప్రైజే అండి. చాలా మంచిగా ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఇది బాల్కనీ అనమాట. బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు, మంచి నీటి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మనకు రేలింగ్ అయితే రావడం జరుగుతుంది గ్లాసెస్తోని, అది కూడా షార్ట్లీ కంప్లీట్ చేసి మనకి ఇస్తాడు. ఇది వచ్చేసి సింహద్వారం అండి. డోర్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి, డోర్స్ కూడా ఓనర్ చేసి ఇస్తా అన్నాడు. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట, చాలా బాగుంది. బిల్డప్ ఏరియా వచ్చేసి 3,600 బిల్డప్ ఏరియా అనమాట, చాలా మంచిగా ఉంది. హాల్ అయితే చూడండి ఎంత స్పేసియస్గా, అంటే ఈజీగా ఒక 2-3 ఫ్యామిలీస్ ఉండొచ్చు అండి, అంత మంచిగా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన మంచి ఫాల్ సీలింగ్, ఇక్కడ మనం టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి. మంచి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిండు. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ కూడా మనకు ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు, షెల్ఫ్స్ చుట్టూ మంచి టైల్స్, విండో అన్నీ అయితే తీసుకున్నారండి. మనకి ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు వాష్ ఏరియా అనమాట, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏమైనా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ ఏరియా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. కిచెన్ కూడా షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అనమాట. పక్కకే మనకు పూజా గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. పూజా గది కూడా ఒక ఫ్యామిలీ కూర్చొని చేసుకునే విధంగా స్పేషియస్గా పెద్దగా ఇచ్చినారండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉందండి. చూడండి, మీరే నేను మాటల్లో చెప్పండి మీరే, ఇంత పెద్ద ఉందండి, చాలా పెద్ద ఉంది. 2 windows ఇచ్చినారు, 4x4 విండో, ఇక్కడ ఒకటి ఇచ్చినారు. పైన మంచి ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చినారు. అదేవిధంగా బీరువా ప్రొవిజన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనము వాష్రూమ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి వాష్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, చాలా పెద్దగా ఇచ్చినారండి. దీంట్లో కూడా విండో కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు, చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. రెడీ టు వాక్ ప్రాపర్టీ, ఓన్లీ డోర్స్ పెండి ఉన్నాయి, ఆ డోర్స్ కూడా మనం పెట్టించేస్తా అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి అండి అది కూడా చూపిస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకు బీరువా ప్రొవిజన్, ఒకటి 4x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఒక బాత్రూమ్ అండి, బాత్రూమ్ కూడా స్పేషియస్గా మంచిగా టైల్స్తో బాగా తీసుకున్నారండి. దీంట్లో కూడా విండో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎగ్జాక్ట్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి నాగోల్లో ఉందండి. నాగోల్ చౌరస్తా నుంచి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ ఒకసారి బిల్డింగ్కి టెర్రస్ కూడా చూద్దామండి. టెర్రస్ చూసిన తర్వాత మీకు ఏంటంటే మిగతా ప్రైస్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ ఏ లొకేషన్ ఉందంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో అయితే ఉందండి. రోడ్ నెంబర్ వచ్చేసి 11 అన్నమాట. మెయిన్ రోడ్ నుంచి అంటే కాలనీలో నుంచి 4th బిట్లో అయితే ఉందండి ప్రాపర్టీ. మనం టెర్రస్కి ఒకసారికి వద్దాము. టెర్రస్లో కూడా మనకి ఏంటంటే బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ పెట్టడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ ఇచ్చా అని చెప్పాను ఓనరు. చూసిన మీద పైకి రానే ఇక్కడికి లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటే కింద మొత్తం ఫ్లోరింగ్ అయితే వేయించడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తే 2 ప్రొవిజన్స్, అంటే ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఈవెన్ పిల్లర్ సైజ్ కూడా చూసుకుంటే చాలా పెద్ద ఇచ్చినారండి. ఇప్పుడు G+1 పర్మిషన్ ఉంది. ఇన్ ఫ్యూచర్ మీరు దీని మీద ఇంకో 2 floors కూడా వేసుకోవచ్చు, అలాంటి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ కాలనీ చూడండి ఒకసారి, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట, మంచి కాలనీలో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి ఒకసారి చూడండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ బ్రోకర్స్ అయితే ఎవ్వరు లేరు. అలాంటి ప్రాపర్టీసే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో మీరు చేయాల్సిన డైరెక్ట్ సైట్ విజిట్ చేయండి. ఈ ప్రాపర్టీ 200 square yards అండి, మంచి లొకేషన్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. G+1 మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఉంది. నియర్ బై స్కూల్స్, కాలేజ్ ఎవ్రీథింగ్ అవుతున్నాయండి. నాగోల్ మెట్రో జస్ట్ 2.5 kilometers అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ ఏరియాకి బస్ ఫెసిలిటీ ఉంది. ఊబర్, స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ ఉన్నాయి. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయండి. అంత మంచి ప్రాపర్టీ మేము ముందుకైతే తీసుకొచ్చాము. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 2,10,00,000 అయితే చెప్తున్నారండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 60,000 పోతుందంట. సో మంచి పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంది ప్రాపర్టీ. లైవ్లో వచ్చి చూస్తే మీరే ఓకే అని చెప్పేసి అంటారండి. సిటీలో ఉన్నట్టుంది, చుట్టూ మంచిగా పొల్యూషన్ లేదు, గ్రీనరీ మంచిగా ఉంది. అంత హైఫై కాలనీ ఉందండి, పొల్యూషన్ కూడా అట్లా ఏం లేదు, మంచి పీపుల్ ఉన్నారు కాలనీలో. సో మీరు నచ్చితే డైరెక్ట్
సైట్ విజిట్ చేయండి. సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే లొకేషన్ కానీ, డైమెన్షన్స్ కానీ, యాడ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ చూసుకొని సైట్కి వచ్చేయండి. డైరెక్ట్ ఓనర్ అంటే మధ్యలో ఏమైనా మీడియేటర్స్ లేదన్నమాట. సో ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా తెలుసు కదా మీకు, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.